వృద్ధాప్యానికి వచ్చిన వాళ్లకు ఈ చలికాలంలో ఒక కొడుకుగా నేను రగ్గిస్తున్న సమయంలో ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు నా చేతులు పట్టుకుని, అయ్యా నువ్వు మా బిడ్డవయ్యా, మా కొడుకు అయ్యా అని ఏడుస్తుంటే నా మనస్సు ఎంత ఆదరణ పొందుకుందో. ప్రియ సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, ఇంటినైనను విడిచిపెట్టిన వాడికి ఈ భూమి మీద అనేక మంది అన్నలను, తమ్ముళ్లను, అక్కలను, చెల్లెలను, తండ్రులను, తల్లులను నేను ఇస్తాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం ఈ రోజు ఎన్ని వేల మంది తల్లులను ఇచ్చాడో, ఎన్ని వేల మంది తండ్రులను ఇచ్చాడో, ఎన్ని వేల మంది అన్నలను, చెల్లెలను, తమ్ముళ్ళను ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన జీవితంలో మన శరీరము చెప్పే, మన మనస్సు చెప్పే ఆలోచనలకు మనం లోపడడం కంటే, మీరు కానీ దేవుని యొక్క అధికారానికి, సంపూర్ణంగా దేవుని చిత్తానికి మీరు మిమ్మల్ని అప్పగించుకున్నట్లయితే వినండి, మిమ్మల్ని అత్యధికముగా నా దేవుడు దీవిస్తాడు. అందులో సందేహము లేనే లేదు.